గ్రామం పక్కనే ఉన్న అడవిలో ఒక చురుకైన ఉడత ఉండేది. అతని పేరు మిలో. మిలో ముదురు గోధుమ రంగులో ఉండేది. మిలోకి రంగురంగుల ఆకులు, గింజలు సేకరించడం అంటే చాలా ఇష్టం. ఒకరోజు ఉదయం మిలో అడవిలో తిరుగుతూ ఓ చిన్న పొద కింద ఎండలో మెరిసే బంగారు ఆకును చూశాడు. అది చాలా ప్రత్యేకంగా మెరుస్తుంది. ఆ ఆకు మిలో తాక్కానే మెల్లగా చెప్పింది, మిలో ఒక చిన్న కోరిక కోరుకో. మిలో ఆశ్చర్యపోయి, నేను పక్షిలా ఎగరాలనుకుంటున్నాను అని కోరిక చెప్పింది. ఆ తక్షణమే మిలోకి చిన్న చిన్న రెక్కలు వచ్చింది. మిలో గాల్లోకి ఎగిరిపోయాడు. ఆహా, పక్షులతో కలిసి ఎగిరాడు. మేఘాల మధ్యలో చక్కర్లు కొడుతూ ఉన్నాడు. అతను కొండలపైకి వెళ్ళి అలాగే ఆకాశంలోని మబ్బుల గుండా ఓ తెలివైన గుడ్లగూబని కలిశాడు. అంతేకాకుండా ఆ గుడ్లగూబతో చాలాసేపు ముచ్చటించాడు. ఓ చిన్న పక్షి గూడు కోల్పోయిందని తెలుసుకొని దాన్ని సురక్షితంగా తిరిగి గూడు వద్దకు తీసుకువెళ్ళాడు. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో బంగారు ఆకు మళ్ళీ మిలో దగ్గరికి వచ్చింది. మెల్లగా చెప్పింది, ఇంకో చివరి కోరిక కోరుకో. అందుకు మిలో నవ్వుతూ, నాకు రెక్కలు లేకపోయినా నేను అందరికీ సహాయం చేస్తూనే ఉంటాను. అంతే, ఆ ఆకు మెరుస్తూ ఒక అందమైన ఆకాశపు గింజగా మారింది. మిలో దాన్ని చెట్టుగూట్లో జాగ్రత్తగా పెట్టుకున్నాడు. మిలో అప్పటి నుంచి రెక్కలు లేకపోయినా అందరికీ సహాయం చేస్తూ హీరో అయ్యాడు.